ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు తమ ఆధిపత్య పోరుకు దేవాలయాన్ని వాడుకుంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తమ బలాబలాలను ఆలయంపై చూపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గుడిని నిర్మిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే గుడిని మూసివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అధికారాన్ని వాడుకొని దేవాదాయ శాఖ ద్వారా ఏకంగా గుడి హుండీలని సీజ్ చేయించాడు. ఇంతకీ ఎందుకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆ గుడిని వాడుకుంటూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు? లెట్స్ వాచ్. జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో టెంపుల్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ఆలయం వివాదం విషయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సీన్ మారిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రీకారం చుట్టారు. దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో ఆలయ నిర్వహణ ఖర్చుల కోసం ఓ వాణిజ్య భవన నిర్మాణ సముదాయం నిర్మాణ పనులను చేపట్టారు. అయితే గతేడాది రాష్ట్రంలో సర్కార్ మార్పు అవడం, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ ద్వారా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే రెడీ అయ్యారట. దాంతో రంగంలోకి దిగిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రభుత్వ నిధులు, ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఈ ఆలయాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలంటూ దేవాదాయ శాఖకు ఎమ్మెల్యే లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. భూపాలపల్లిలోని మంజూర్ నగర్లో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి దేవుళ్లతో రాజకీయాలు చేస్తున్నారంటూ రెండు పార్టీల నేతలు పరస్పర విమర్శలకు దిగడంతో ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూర్ నగర్ శివారులోని గోరంట్ల చెరువు శిఖం సర్వే నెంబర్ 209లో సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనుల కోసం ఎంఎఫ్ఏ నుంచి 2,30,00,000 రూపాయలు ప్రతిపాదించారు. ఇప్పటికే సుమారు 1,50,00,000 రూపాయలు ఖర్చు చేశారు. అలాగే మరో 2 కోట్ల రూపాయల CGF నిధులను కూడా ఆలయం కోసం ఖర్చు చేశారు. అయితే ఆలయ నిర్వహణకు ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతోనే కమర్షియల్ కాంప్లెక్స్ను నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే వివాదాస్పదం చేశారని గండ్ర వెంకటరమణారెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అప్పటి ఎమ్మెల్యేకు రాజకీయంగా నాకు మైలేజ్ వస్తుందన్న అక్కసుతోనే ప్రస్తుత ఎమ్మెల్యే దీన్ని వివాదాస్పదం చేసి ఎండోమెంట్ స్వాధీనం చేసుకోవాలని లేఖ రాశారని మండిపడుతున్నారు. అంతేకాదు ఈ విషయమై హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆలయాన్ని ప్రజలపై భగవంతుడి ఆశీస్సులు ఉండాలని నిర్మిస్తే నేను ఓడిపోయాక రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఆలయంలో ఇంకా కొన్ని నిర్మాణ పనుల కొరకు మెటీరియల్ వచ్చి ఉందని, నిర్మాణం పూర్తి అయ్యాక దేవాదాయ శాఖకు అప్పగించడానికి అభ్యంతరం ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా దేవుడి పేరుతో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా కాంప్లెక్స్ నిర్మించిన మాజీ ఎమ్మెల్యేపై నిబంధనల ప్రకారం ప్రభుత్వం దేవాదాయ శాఖ నడుచుకుంటుంది తప్ప ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు తాను పాల్పడలేదని ఎమ్మెల్యే సత్యనారాయణరావు చెబుతున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా కొంతమంది వ్యక్తుల యొక్క డైరెక్షన్ మేరకు నడుస్తూ ఉన్నది. మేము కూడా న్యాయ సలహా తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు తప్పకుండా నోటీస్ ఇవ్వడం అనేది ఆనవాయితీ ఉంటుంది అని చెప్పిండు. ఆ నోటీస్ ఇవ్వమని చెప్పింది. మేము ఆ రోజు కూడా ఏసీ గారిని, డీసీ గారిని కూడా మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా మీరు అని ఉంటే మాకు మరి తెలియపరిచి చేయండి అని చెప్పినాం. తప్పకుండా అని చెప్పింది. కానీ ఈరోజు ఏమి తెలియకుండానే వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా రావడమే కాకుండా చాలామంది అధికారులను కూడా మరి ఈ ఆలయం టేక్ వరకు రమ్మని జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధికారులందరికీ కూడా నోటీసులు ఇచ్చిండ్రు. ఎందుకు ఇదేమన్నా బల ప్రదర్శన, ఇదేమన్నా చట్ట ప్రకారం నిజంగానే మీకు ఉంది అంటుండ్రు, పలానా యాక్ట్ ప్రకారం మేము తీసుకున్నాం. కానీ ఇదంతా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కక్ష సాధింపులాగా ఉన్నది. వాస్తవానికి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండగానే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గండ్ర సత్యనారాయణ ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తూ వచ్చారు. అటు ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆలయ నిర్మాణం చేపట్టినందుకు దీనిని
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎండోమెంట్ అధికారులకు లేఖ రాశారు. ఆలయ నిర్వహణతో పాటు కాంప్లెక్స్ నిర్మాణం వెనుక ఇతర దురుద్దేశాలు ఉన్నాయన్న అనుమానంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఒత్తిడి తేవడంతో ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు సందర్శించి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు గండ్ర వెంకటరమణారెడ్డి నేతృత్వంలో ఆలయ సమీపంలో ఆందోళనకు దిగారు. దీంతో పాటు దేవాదాయ శాఖ అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆలయ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ఆధిపత్య పోరులో ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాలను ఆలయాలపై రుద్దడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లిలో కొన్నేళ్ల కిందట కట్టిన దేవాలయాలు ఉండగా 1 సంవత్సరం క్రితం కట్టిన ఈ దేవాలయాన్ని అధికారులు దేవాదాయ శాఖలోకి తీసుకురావడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.